హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. లోక్సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయిందా? ఎన్డీఏ గాలికి బ్రేక్ పడిందా? నమ్ముకున్న ప్రాంతాలు, ఆ పార్టీకి బాగా పట్టున్నాయని చెప్పుకుంటున్న ప్రాంతాల్లో కూడా ఎన్డీఏకి అంటే ముఖ్యంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుందా? ఈసారి ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుపుకు చేరువలో వస్తుందా? గెలుస్తుందా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఇప్పుడు దీనిపై చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధాన మీడియా, నేషనల్ మీడియా, మోదీకి బాకావుదే మీడియా మాత్రం మోదీ గురించి చెప్తున్నారు, మోదీ గెలుస్తాడని చెప్తున్నారు. కానీ ప్రాంతీయంగా వస్తున్న విశ్లేషణలు మోదీకి ఎదురుగాలి వీస్తోందని చెప్తున్నాయి. మోదీ పార్టీ, అదే బీజేపీ కూటమి అనేక ప్రాంతాల్లో గట్టి పోటీని ఎదుర్కొని ఓటమి అంచున ఉందని, ఈ ఫలితాల్లో ఎన్డీఏ హవా తారుమారు కావచ్చని, అంటే లెక్కలు తారుమారు కావచ్చని విశ్లేషణలు అందుతున్నాయి. నిజమేనా? ఇండియా గెలుస్తుందా? ఎన్డీఏ ఓడిపోతుందా? మోదీ ప్రభ తగ్గిందా? మోదీ గాలి రివర్స్ తీసుకుంటుందా? అసలు దేశంలో కొత్త రాజకీయానికి తెరలేవనుందా? ఇది నా విశ్లేషణ ఎంత మాత్రం కాదు. నేషనల్ మీడియా విశ్లేషణ అస్సలు కాదు. నేషనల్ మీడియా మోదీకి భజన చేస్తుంది, మోదీ గెలుస్తుందని చెప్తుంది. ఇవన్నీ పక్కన పెడితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న సంస్థలు అనేకమున్నాయి. స్థానిక పత్రికలు అనేక అంచనాలు చెబుతున్నాయి. కొంతమంది మేధావులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి జోస్యాలు చెప్తున్నారు. ముఖ్యంగా లోకల్ మీడియా ఖచ్చితంగా అంచనా వేసి మరి ఈ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పలానా సీట్లలో బీజేపీ ఓడిపోతుందని అంచనా వేస్తుంది. ఈ అన్ని అంచనాలను ఒక ప్రాతిపదికన తీసుకొని ఒక సిస్టమేటిక్గా అంచనా వేస్తే కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్నట్టే కనబడుతుంది. మోదీ హవా బాగా తగ్గినట్టే కనబడుతుంది. అవును, ఎన్డీఏ వెళ్ళిపోయి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్థానిక విశ్లేషణల ప్రకారం ఖచ్చితంగా కనబడుతున్నాయి. నేనైతే పక్కా ఏది అది అని చెప్పట్లేదు, కానీ లోకల్ సంస్థలు, లోకల్ సర్వేలు, లోకల్ విశ్లేషణలు కాంగ్రెస్ పార్టీకే గెలుపు అని చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన కూటమి అభ్యర్థులతో సహా మ్యాజిక్ ఫిగర్ను ఈజీగా దాటేస్తుందని లోకల్ విశ్లేషణలు చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి దారుణమైన పరాభవానికి గురి కాకపోవచ్చు, కానీ అధికారాన్ని మాత్రం దక్కించుకోకపోవచ్చని విశ్లేషణలు అంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందట. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మ్యాజిక్ మార్కును ఈజీగా దాటేస్తుందని కూడా చెప్తున్నారు. బీజేపీ ప్రభ, ముఖ్యంగా బీజేపీ నమ్ముకున్న సిద్ధాంతాలు ఆ పార్టీని గోతిలో పడేస్తున్నాయని కూడా చెప్తున్నారు. అంటే హిందుత్వ ఈసారి ఎన్నికల్లో అది మీడియాలో ప్రచారానికి గురైన తప్పిస్తే ప్రజల మనసులు లేదని, ప్రజలు అభివృద్ధికే ఓటేశారని విశ్లేషణలు వస్తున్నాయి. అంటే బీజేపీకి రివర్స్ గాలి వీస్తోంది. బీజేపీ గెలిచే అవకాశాలు ఎంత మాత్రం లేవని ఈ విశ్లేషణ చెప్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే, ప్రచారంలో ఉన్న దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని, ఇండియా కూటమి ఈజీగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్థానికంగా అందుతున్న విశ్లేషణలు చెబుతున్నాయి. ఒక ప్రచారం బాగా జరిగింది. బీజేపీకి కూడా అర్థమైందట నార్త్ ఇండియాలో దాని ప్రభావం తగ్గిందని. ఇదే కారణంగా బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ చేసింది. కానీ దక్షిణాది నుంచి వస్తున్న అంచనాలు, దక్షిణాది నుంచి వస్తున్న విశ్లేషణలు ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసేలా ఉన్నాయట. దక్షిణాన బీజేపీ సాధించే సీట్లు అరకొరగానే ఉంటాయట. ఉన్న సీట్లు కూడా కోల్పోతుందట. ఎలాగో ఉత్తర భారతం, ఈశాన్య ప్రాంతాల్లో పార్టీ గట్టి పోటీ ఎదుర్కొంటే, దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న సీట్లలో 90% సీట్లు కోల్పోతుందట. ఆంధ్రప్రదేశ్లోనూ పెద్దగా సీట్లు వచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేవట. ఇక తెలంగాణకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవడం పక్కా అని తెలుస్తుంది. మరోవైపు తమిళనాడులో బీజేపీ బోర్ని కొట్టకపోవచ్చు. కేరళలో కూడా అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో దక్షిణాదిన బీజేపీకి పూర్తిగా గేట్లు క్లోజ్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక విశ్లేషణలు పవర్ఫుల్. జాతీయ మీడియా ఎంత బాగా కొదినా, జాతీయ మీడియా ఎంత భజన చేసిన లోకల్ మీడియా విశ్లేషణల ప్రకారం దక్షిణాదిన బీజేపీ క్లోజ్ అయిపోయింది. ఇక ఉత్తరాదిన, ఈశాన్య ప్రాంతాల్లోనూ బీజేపీ చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితికి చేరుకుందట. కొన్ని రాష్ట్రాల్లో 1-2 సీట్లు మాత్రమే ఉంటాయి, ఎంపీ సీట్లు. అవన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందట.
పంజాబ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందట. ముఖ్యంగా బీజేపీకి ఎంతో నమ్మకమైన కంచుకొట్ట రామ్లాలా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతం బీజేపీకి దుర్భేద్యమైన కోట. ఆ ప్రాంతంలో కూడా బీజేపీకి బీటలు వాడుతున్నాయట. ఇక్కడ ఇండియా కూటమి కనీసం 30 సీట్లు సాధిస్తుందంట. బీజేపీకి సంబంధించిన 30 సీట్లు కొట్టేస్తుందంట. ఇదే పరిస్థితి అనేక ప్రాంతాల్లో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లోనూ పోటాపోటీ వాతావరణం. ఇక్కడ బీజేపీ సీట్లు గల్లంతు కావచ్చట. మణిపూర్ వంటి ప్రాంతాల్లో అయితే బీజేపీ బోణి కొట్టే అవకాశమే ఎంత మాత్రం లేదని స్థానిక విశ్లేషణలు చెప్తున్నాయి. మొత్తం మీద కలుపుకుంటే దక్షిణాది, ఉత్తరాది, ఈశాన్య ప్రాంతాలను కలుపుకుంటే కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే మరో 100 సీట్లు ఎక్కువ సాధించే అవకాశాలే ఉన్నాయని స్థానిక సంస్థల విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలే, స్థానిక విశ్లేషణలే. స్థానికంగా బాగా పట్టున్న మేధావి వర్గాలు స్థానిక మీడియా సంస్థల ద్వారా క్రోడీకరించి చెబుతున్న అంచనాలు. ఖచ్చితంగా ఈ అంచనాలు విజయానికి చేరువగా ఉంటాయని, 1-2% లేదా 5-10% తేడా ఉండొచ్చని, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని స్థానిక విశ్లేషణలు చెప్తున్నాయి. మరోవైపు మోదీకి కూడా ఈ విషయం అర్థమైపోయినట్టే ఉందని చెప్తున్నారు. మోదీ ఇదే కారణంగా చివరి దశ ఎన్నికల్లో మరీ రెచ్చిపోయి ప్రచారం చేశారని, తానే దైవాంశ సంభూతుని చెప్పుకొచ్చారని విశ్లేషణలు చెప్తున్నాయి. మోదీ ఏమైతేనేమి ఎన్నికల్లో మోదీ ప్రభావం తగ్గినట్టే కనిపిస్తుంది. ఇండియా కూటమి బలపడినట్టే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగా 5-10% అటు ఇటు వచ్చినా అని ఇండియా కూటమి గెలుపుకు చేరువగా ఉంటుందని, గెలిచి తీరుతుందని ఈ విశ్లేషణలు చెప్తున్నాయి. మరి ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము, ఏ సంస్థలు చెప్పలేవు. మోదీ భజన చేసిన నేషనల్ మీడియా కూడా చెప్పలేదు. అది ప్రజల మనసులో ఉంది. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారన్నది ఎన్నికల ఫలితాల్లోనే కౌంటింగ్ రోజే తెలిసిపోతుంది.